హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అబ్బాయి ఎలిమినేషన్ గురించి అలాగే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, సండే ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిగ్ బాస్ 8 3వ వారంలో సెల్ఫ్ నామినేట్ అయిన అబ్బాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇది పక్కా అప్డేట్. ఇతనికి అసలు ఫ్యాన్ బేస్ లేదు, అయినా కూడా సెల్ఫ్ నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయ్యాడు. నేను ఆల్రెడీ మండే నామినేషన్స్ రోజే చెప్పాను, మ్యాక్సిమం ఈ వీక్ అబ్బాయి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగింది హౌస్లో. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీంతో టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అబ్బాయికి మామూలుగా ఇవ్వలేదు నాగార్జున గారు. బిగ్ బాస్ మనకి ఈ రోజు ఎపిసోడ్ కోసం నిన్నటి ఎపిసోడ్లో వేయకుండా కట్ చేసినట్లున్నారు. బిగ్ బాస్ని మెంటల్ గాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్క్లు మారుస్తున్నట్లున్నాడు. నా వాయిస్ వేసి వాళ్ళ మొఖాలు వేసి లఫింగ్ ఎడిట్లు చేయకుండా అంటున్నాడు. నువ్వు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అంటున్నాడు. బయటికి ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అదే మాట చెప్తాను అంటున్నాడు. అసలు మా నోడిని ఇంటర్వ్యూకి ఎందుకు పిలుస్తారు? బిగ్ బాస్ అనే షోకి వెళ్ళడం వల్లనే కదా నువ్వెవరో జనాలకు తెలిసింది. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళకపోతే నిన్ను ఇంటర్వ్యూకి ఎవరు పిలుస్తారు? ఇతనికి ఆఫర్ లేకే కదా సక్సెస్ కోసం బిగ్ బాస్ హౌస్కి వచ్చాడు. అటువంటిది బిగ్ బాస్ అన్ని మాటలు అనడం కరెక్ట్ కాదు. నాగార్జున గారు మామూలుగా ఇవ్వలేదు. ఇది బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ విల్ రూల్ అంటాడు. మీలో ఇతను బిగ్ బాస్కి రాకముందు ఎంతమందికి తెలుసు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నాగార్జున గారు రెడ్ కార్డ్ చూపించి బయటకు వెళ్ళిపోమంటాడు. గేట్లు ఓపెన్ చేయమని బిగ్ బాస్కి చెప్తాడు. ఇది జస్ట్ వార్నింగ్ లాంటిది, రెడ్ కార్డ్ అయితే యూజ్ చేయలేదు. నాగార్జున గారు మణికంఠని కన్ఫెన్షన్ రూమ్లోకి పిలుస్తారు. యష్మిని హక్ చేసుకున్నందుకు వార్నింగ్ ఇస్తారు. ఆమె అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందని చెప్తారు. ఆటలు తక్కువ, హగ్స్ ఎక్కువయ్యాయి హౌస్లో అని అందరికీ వార్నింగ్ ఇస్తారు. ఇక నుంచి హౌస్లో హగ్స్ ఉండవు. అలాగే పృథ్వీ వీడియో ప్లే చేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ హౌస్లోకి కొట్టుకోవడానికి రాలేదని నిఖిల్ కూడా వార్నింగ్ ఇచ్చారు. అలాగే ప్రేరణకు కూడా క్లాస్ పీకారు విష్ణుని క్యారెక్టర్లెస్ పదాన్ని వాడినందుకు. అదేవిధంగా ఇద్దరు అమ్మాయిలను యష్మి, ప్రేరణను కూడా బాగా పొగిడారు. ఇక సాటర్డే ఎపిసోడ్లో ఎవరిని సేవ్ చేయలేదు, అందరినీ సండే ఎపిసోడ్లో మాత్రమే సేవ్ చేస్తారు. ఇక అబ్బాయి ఎలిమినేషన్పై మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫెయిరా లేకపోతే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.